మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారిచే ఈ నెల 22వ తారీఖు ఆదివారం ఉచిత ఓవేరియన్ క్యాన్సర్ వైద్య శిబిరం. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, హైటెక్ సిటీ, హైదరాబాద్. అనూహ్య పేలుళ్లతో లెబనాన్ వణికిపోతోంది. పేజర్లు, వాకీటాకీల పేలుళ్లతో లెబనీస్ ఆందోళన చెందుతున్నారు. క్షణక్షణం భయంతో కాలం గడుపుతున్న వారు ఎలక్ట్రానిక్ పరికరాలను ముట్టుకోవడానికే కాదు, చూడటానికి కూడా హడలెత్తిపోతున్నారు. ఇజ్రాయెల్ రహస్య యూనిట్ పాల్పడిన మారణహోమంతో లెబనాన్ దేశస్థులు క్షణమక యుగంలో గడుపుతున్నారు. చివరికి ఇళ్లల్లో ఫ్రిజ్లు, ఏసీల వాడకానికి కూడా వెనుకంజ వేస్తున్నారు. పేలుళ్ల కుట్రను హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ ముందుగానే పసిగట్టింది. అయితే ప్రమాదం పేజర్ల రూపంలో ముంచుకొస్తోందని ఊహించలేకపోయినట్టు హెజ్బొల్లా అధినేత హసన్ నజ్రల్లా విచారం వ్యక్తం చేశారు. అందుకే సంస్థ సభ్యులెవరూ మొబైళ్లను వినియోగించొద్దని ఇప్పటికే ఆయన ఆదేశించారు. లెబనాన్లో పేలుళ్లకు ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ ప్లాన్ చేసినట్లు 3 అమెరికా అధికారులు ఇప్పటికే వెల్లడించారు. హెజ్బొల్లా సంస్థ సభ్యులు మొబైల్ ఫోన్ల నుంచి పేజర్లకు మారేలా ఇజ్రాయెల్ నిఘా సంస్థ కుట్ర పన్నింది. హంగరీలోని బుడాపెస్ట్ కేంద్రంగా 2022లోనే బీఏసీ కన్సల్టింగ్ సంస్థను ఏర్పాటు చేసింది. మరో 2 షెల్ కంపెనీలను రంగంలోకి దింపింది. సాధారణ వినియోగదారులకు మామూలు పేజీలనే విక్రయించింది. పేలుడు పదార్థాల పేజీలను 2022లో తొలిసారి స్వల్ప సంఖ్యలో హెజ్బొల్లాకు విక్రయించి ఆ తర్వాత వేగం పెంచింది. ఫోన్ల లొకేషన్ల ఆధారంగా హెజ్బొల్లా మిలిటెంట్ సభ్యులను గుర్తించి ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతోందని హెజ్బొల్లా చీఫ్ నజ్రల్లా ఈ ఏడాది ఆరంభంలోనే ప్రకటించారు. ఎవరి చేతిలో ఫోన్లు ఉన్నా వాటిని తక్షణమే పాతిపెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. హెజ్బొల్లా కార్యకలాపాల వివరాలను ఎట్టి పరిస్థితుల్లో మొబైల్ ఫోన్లలో కమ్యూనికేట్ చేయొద్దని సూచించారు. సంస్థ సభ్యులు పేజర్లను మాత్రమే ఉంచుకోవాలని ఆయన స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. దీనిని అవకాశంగా తీసుకున్న ఇజ్రాయెల్ షెల్ కంపెనీ బీఏసీ పేజర్ల తయారీని ప్రారంభించింది. బ్యాటరీల వద్ద PETS అనే పేలుడు పదార్థాన్ని ఉంచి వాటిని తయారు చేసింది. యుద్ధం ఆసన్నం కావడంతో తమ సైనికులు ఎటు వెళ్లాలి అనే సందేశాన్ని ఇజ్రాయెల్ నిఘా సంస్థ పేజర్లలోనే పంపించి దాడులకు పాల్పడింది. ఈ ఏడాది ఎండాకాలంలో లెబనాన్లోకి భారీ సంఖ్యలో ఇజ్రాయెల్ పేజర్లను విడుదల చేసినట్లు సమాచారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.